75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం నల్గొండలోని స్థానిక స్వర్ణకారుల సంఘం ఆఫీసుల్లో గల శ్రీనిధి జ్యువెలర్స్ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం అధ్యక్షులు రాచకొండ గిరి మాట్లాడారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం నల్గొండలోని స్థానిక స్వర్ణకార సంఘం ఆఫీసులో గల శ్రీనిధి జ్యువెలర్స్ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం అధ్యక్షులు రాచకొండ గిరి మాట్లాడుతూ 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా స్వర్ణకార సంఘం అభివృద్ధికి నోచుకోలేదని ఇప్పుడున్న ప్రభుత్వమైనా మా సంఘం బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు రాచకొండ గిరి, మదనాచారి, రాగిఫణి విష్ణుమూర్తి, కన్యకంటి సత్యం, షణ్ముఖాచారి, సీతారాములు, సోమయ్య, ఉషశ్రీ, బ్రహ్మచారి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దీనికి మా బాబాయ్ గారు వాళ్ళు ఎప్పటి నుంచి కూడా వారు హస్తాలు మొక్కుంటే నేను ఏ పని చేసినా వార్తలు చేపిస్తాను. అందుకని మా బాబాయ్ గారు ఇచ్చి వారి చేతుల మీదుగా ఈ జెండా కార్యక్రమాలు జిల్లాలో మనం ఎదురవేస్తున్నాము. అందరూ కూడా భారతదేశంలో స్వాతంత్రం పొంది ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు రాజకీయ పదాలు కానీ మా విశ్వగ్రాములకు స్వర్ణకారులకు ఇంతవరకు ఎలాంటి అంతలేదు. ఏ ప్రభుత్వంలో మమ్మల్ని ఆదుకున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా మా విశ్వగ్రామాలకు ఎన్నో చేతులని కోరుకుంటూ ఇక్కడ విశేషంగా సెలవు చేస్తూ మా అన్నగారు